ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసీసీ, పీసీసీకి పంపనున్నారు. ఈ రాజీనామాతో జీవన్ రెడ్డికి కాంగ్రెస్తో ఉన్న 4 దశాబ్దాల రాజకీయ బంధానికి తెరపడనుంది. 20 నెలలుగా తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, ఆత్మగౌరవం లేని చోట కొనసాగలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత రాజీనామా చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. జీవన్ రెడ్డి మరి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే మొన్నటి వరకు కూడా మరి పార్టీ అధినాయకత్వం బుజ్జగింపు చర్యలు చేపట్టింది. మరి ఎందుకు ఆయన నిర్ణయాన్ని మార్చుకోలేదు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయాల పరంగా అయితే ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి ఒక అంశంగా మారింది. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని 4 దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించినటువంటి ఒక సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ఈ నేడు తనకున్న కాంగ్రెస్ పార్టీకి 40 సంవత్సరాల బంధాన్ని నేటితో తెచ్చుకోబోతున్నారని అయితే ఒక ప్రకటన అయితే తెలిపారు. అయితే మొత్తంగా కూడా గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా తాను అనుభవిస్తున్నటువంటి ఆవేదనలు, తన అవమానాలు అన్ని కూడా నేడు చెప్పబోతున్నారనే దానికోసం అయితే జగిత్యాలలో అయితే భారీ ఎత్తున కార్యకర్తలతో అయితే సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాదు నేడు కాంగ్రెస్ పార్టీని వీడతానని కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తనకు ఆ పార్టీ ద్వారా అనేక అవమానాలు అయితే జరిగాయి. అందుకోసమే అంతేకాకుండా తనకు పార్టీలో కూడా ప్రాధాన్యత లేదు. 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న కనీసం ఏ ఒక్క సీనియర్ నేతలు కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా ఆవేదన గురవుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనే విషయం అయితే స్పష్టం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.